ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లను కలిసి కరీంనగర్లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు కేటాయించిన నివేశన స్థలాలపై ఉన్న ఆంక్షలను తొలగించి వారికి నిర్మాణ అనుమతులు ఇవ్వాలని కోరుతూ మంత్రులకు వినతి పత్రం అందజేశారు. జిల్లా యొక్క ప్రభుత్వ పనులు ఆగిపోయినాయి కానీ ప్రభుత్వ పనులలో వేగవంతం చేయడానికి కానీ సంపూర్ణ సహకారం తీసుకొని అతి త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని జిల్లాలో ఉన్న క్రిటికల్ గ్యాప్స్ కానీ అవన్నీ కూడా కంప్లీట్ చేద్దామని చెప్పేసి మీరు హామీ ఉంటుంది సభ కానీ బాగా 12-14 నెలలైంది ఇంతవరకు సమావేశం ఏర్పాటు చేయలేదు. సరే అధికారంలో సమావేశం ఏర్పాటు చేయకుండా కూడా ఒక హోదాతో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటాం కానీ చాలా బాధ్యతతో చెప్తున్నాండి. ఏదైతే నేను మాట్లాడిన అందులో 150 పనులు కంప్లీట్ కాకపోవడం చాలా బాధ్యత. ఇది మీరే చెప్పారు ఇంతకుముందు. ప్రభుత్వ కార్యక్రమాలు వేగవంతం కావాలి, దాన్ని కంప్లీట్ చేసేందుకు కూడా అందరు సహకారం తీసుకుంటున్నారు. సో మళ్ళీ కూడా మీకు ఇదే వేదిక మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈసారైనా మళ్ళీ సమావేశం లోపల ఈ పనులు జరుగుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఇది వ్యక్తిగతంగా మా పనులు కాదు, మీ చేతుల మీద ఓపెన్ చేసినే కొన్ని వాళ్ళు. అప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు, ఆర్మీ మినిస్టర్గా ఉన్నారు గత ప్రభుత్వంలో. మీ చేతుల మీద ఓపెన్ చేసిన కంప్లీట్ కాలేదు కాబట్టి అది కంప్లీట్ చేయాలని చెప్పేసి జిల్లాకు ఒక అసెట్, నాట్ ఓన్లీ జిల్లా ఈ రాష్ట్రానికి అసెట్ ఉన్నాయని కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి కోరుతున్నాను. దీంతో పాటు జిల్లా మంత్రి ప్రభాకర్ కోరుతున్నాను. గవర్నమెంట్ ప్రోగ్రామ్ షుడ్ బి కంటిన్యూ. The development should not be stopped. The development should be continue. ఆ దిశగా నేను మీకు కోరుతున్నాను. నెంబర్ 1 సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వనరులకు కొదవలేకుండా గతంలో కరీంనగర్ నగరంలో వారానికి ఒకసారి 5 రోజులకోసారి నీళ్ళు ఇచ్చిన సందర్భం. ఎందుకంటే ఎండాకాలం వచ్చినప్పుడు మానేయడం, డ్రై ఇవ్వడం, దాని తద్వారా నీళ్లు తక్కువ ఇవ్వడం వలన ఇవ్వలేకపోయినాం. వాస్తవం ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టుకున్నాము, నిండు గుండలాగా మానేయటం, నిండు గుండలాగా మిమ్మల్నప్పుడు ఆ యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచనకు అనుగుణంగా కరీంనగర్లో గత 4 ఇయర్స్ నుంచి ప్రతిరోజు నీళ్ళు ఇవ్వడం జరిగింది. కరీంనగర్ నగరానికి డైలీ వాటర్. ఏ రోజు కూడా ఒక రోజు కూడా డైలీ కూడా లేదు. తర్వాత ప్రభుత్వం ఒక స్టెప్ వేసి నిండు గుండా నీళ్ళున్నాయని చెప్పేసి ఈ దేశంలోనే రాష్ట్రంలో ప్రప్రథంగా కరీంనగర్ 24/7 ఇద్దాం అనుకున్నాం. నాట్ ఓన్లీ డైలీ 24/7 ఎప్పుడు ట్యాప్ ఇద్దరు నీళ్ళు రావాలని చెప్పేసి ట్రయల్ ప్రాజెక్ట్ స్టార్ట్ జరిగింది. అది కూడా సుమారు 3 నెలలు జరిగింది. సో బాధపడదు మీరు దృష్టి తీసుకెళ్తున్నాను. ఈరోజు అదే నీళ్ళు ఉన్నది, అదే ప్రభుత్వం ఉన్నది, అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. కానీ ఈరోజు 2 రోజులకు ఒకసారి దినం నుంచి దినము నీళ్లు రావడం బాధాకరం. సో మీరు ఇమీడియట్గా ఎందుకు ఎక్కడ లోపల జరుగుతుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయి ఉన్నది, పైప్ లైన్ డెవలప్ అయి ఉన్నది, రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి, మరి 24/7 వాటర్ కరెంట్ ఉన్నది, ఎక్కడ లోపల జరుగుతుంది. కాబట్టి సో వెంటనే మనకు రివ్యూ తీసుకొని డైలీ వాటర్ కంపల్సరీ డైలీ వాటర్ రావాలి వరకు. దాంతో పాటు 25% ఎక్కడైతే ఆగిపోయిందో దాన్ని కంప్లీట్ చేయవలసిన బాధ్యత మనది. మేము ఒక ప్రైవేట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం, 24/7 సక్సెస్ఫుల్ అయింది. స్టేట్ గవర్నమెంట్ మరియు స్మార్ట్ సిటీ ఇదితో స్టార్ట్ చేయడం జరిగింది. అది నిర్ధారంగా ఆగిపోయింది. సో అది డైలీ వాటర్ కూడా కాదు, 24/7 కాదు. ఈరోజు దినం చెప్పి దినం వస్తుంది. కాబట్టి ఇది పురోగతి కాదు, ఇది తిరోగమనం అవుతుంది. సో పురోగతి కావాలని చెప్పి కోరుతున్నాము. డైలీ వాటర్ నుంచి 25% ఒక మెట్టెక్కండి, కానీ డైలీ వాటర్ నుంచి 2 స్టెప్లు ఎక్కిపోతున్నాం. కాబట్టి ఇది తిరోగమనం పోదని చెప్పేసి నేను ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి గౌరవ మంత్రి గారు కోరుతున్నాను.